triplex villas at Kollur, APR Projects. హాయ్ డాక్టర్ గారు. సో లక్ష్మి గారి హస్బెండ్ సాగర్ గారు. సో ఈమె సక్సెస్ లో ఈయన ఉంటేనే అన్ని నడుస్తాయి అని చెప్పేసి బయట వాళ్ళు చెప్తుంటారు. బట్ ఈయన వెనుకున్న తర్వాత ఈమెకి ఎంత సక్సెస్ వచ్చిందో ఈమె మాటలో కన్నా ఈయన మాటలో తెలుసుకుందాం అసలుకి. సో ఎప్పుడు కనిపించలేరు కదా మీరు, ఫస్ట్ టైం ఇది. లవ్ మ్యారేజ్ కదా మీది. ఇంకైతే చాలా స్టోరీ ఉంది, ఇంకెందుకు ఆలస్యం కూర్చోండి. ఇక్కడ మన కడియాల సాగర్ గారు ఉన్నారు. హలో సార్, ఇద్దరిది లవ్ మ్యారేజ్ అని అందరికీ తెలుసు, కానీ మీ లవ్ కి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందుల తర్వాత ఇంత లక్కీ గాల్ మీ లైఫ్ లోకి వచ్చిందంటే ఏం చెప్తారు మీ మాటలో? ఇబ్బందులు అంటూ అంటే ఏం లేవు. యాక్చువల్గా మేము ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదువుకున్నాం. ఇద్దరు ఒకే బ్యాచ్. ఫార్చునేట్ ఏంటంటే తను రోల్ నెంబర్, నా రోల్ నెంబర్ పక్కన 66 and 67. ఓకే, మేడం రోల్ నెంబర్ చెప్తుంటేనే నవ్వేస్తున్నారంటే చాలా హిస్టరీ ఉంది. అక్కడ అలాగా పరిచయం అయ్యి ఇద్దరు కలిసి చదువుకుంటూ ఉండేవాళ్ళు. ల్యాబ్ లో అది కలిసి ఉండేవాళ్ళు. ఎనాటమీ డిసెక్షన్ టేబుల్ మీద కూడా ఒకటే. చెప్పండి ప్లీజ్. అంటే బాయ్స్ కొంచెం చలాకీగా ఉంటారు, అప్పుడప్పుడు క్లాసెస్ బంక్ చేస్తుంటారు కదా. సీటింగ్ గర్ల్స్ బాయ్స్ సెపరేట్ ఉంటుంది క్లాస్ రూమ్ లో, కానీ ల్యాబ్ అంటే పక్క పక్కన. సో క్లాస్ మిస్ అయినా ల్యాబ్ కంపల్సరీ వస్తారు మాట్లాడటానికి. అప్పుడు డౌట్ వచ్చింది, క్లాసెస్ లో కనపడట్లా, ల్యాబ్ లో వచ్చి పక్కన ఉండి ఏదో చేస్తున్నారు. ఎనాటమీ డిసెక్షన్ అప్పుడు అంతా దగ్గరగా ఉండేవాళ్ళు. రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్. అప్పుడు ఎంత మేము వీవర్ 19. అప్పుడే పరిచయం అయ్యాము, అప్పుడే ఎంబీబీఎస్ లోకి వెళ్ళాము. చిన్నప్పటి నుంచి కలిస్తే ఉండటం వల్ల వి గ్రూ అప్ టుగెదర్. ఓకే, సో 19 years కే ప్రేమ చిగురించింది? 19 కాదు, లేటర్. ఓన్లీ ఫ్రెండ్స్. ఓకే, లేటర్. అలాగా. అంటే ఏ టైంలో అనిపించింది లక్ష్మి రైట్ పర్సన్ నా ఫ్యామిలీకి, నా లైఫ్ లో తినొస్తే బాగుంటుందని? ప్రొఫెషన్ ఒకటి అవడం వల్ల బేసిక్ గా ఆల్రెడీ మేము నేను ఐఎమ్ సన్ ఆఫ్ ఎ సర్జన్. మా ఫాదర్ మంచి సర్జన్, ప్రాక్టీస్ ఉంది, 30 years ఆఫ్ ప్రాక్టీస్ ఉంది. యూజువలీ మేము డాక్టర్స్ నే మ్యారీ చేస్తారు అనేది ఉంది కదా. అట్లే అంటే అలాగ అనుకున్నప్పుడు, అలాగని కాదు, ఇనిషియల్లీ వీ వర్ ఫ్రెండ్స్. లేటర్ అన్ని మ్యాచ్ అవ్వి ఒక చదువుకుంటాము, కానీ ప్రొఫెషనల్ గా బ్రాంచెస్ చూస్ చేసుకోవడం, తను గైనిక్ అనుకోవడం, నేను సర్జరీ అనుకోవడం, ఇవన్నీ చూసి అట్లా క్లోజ్ అయ్యాం. సో ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా? ఆబ్వియస్లీ బ్రదర్, ఉమెన్ ఎప్పుడు అందరూ ప్లీజ్ ఆ అమ్మాయి చేసిందని చెప్పి ఎవరన్నా కనిపిస్తారని చూస్తుంటే 90% వీళ్ళే కనిపిస్తున్నారు మాకు. దే వుడ్ మేక్ us propose. అంతేనా? ఓకే మేడం, దేంతో ప్రపోజ్ చేశారు ఆయన ఫస్ట్? ఏం లేదు అప్పటికి we have phones. Okay. మీరు ఎగ్జాక్ట్లీ నిన్న వ్యాలంటైన్స్ డే 2005 వ్యాలంటైన్స్ డే ఫోన్ లో మాట్లాడాను. నాకేమో ఫాదర్ అంటే చాలా భయం. అట్లా ఒక డిస్కషన్ వెళ్తూ ఒక పాయింట్ 2006 లోనా? 2005 లో 20 years. February 14. సో నిన్న February 14, 2025. వ్యాలంటైన్స్ డే లంచ్ కి వెళ్ళాం. ఎన్ని ఇయర్స్ అయిపోయింది? 20 years. 20 years. వావ్. సో మా ఏజ్ 37, 38. 20 years నుంచి కలిసే ఉన్నాం, కలిసే పెరుగుతున్నాం. వీఆర్ గ్రోయింగ్ అప్ టుగెదర్. సో తనలో మీకు నచ్చిన మంచి క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు సాగర్ గారిలో? ఓకే, మన ఫ్యామిలీకి సెట్ అవుతారులే అంటే, ఆల్రెడీ పొలిటికల్ ఫ్యామిలీ, గుట్టిపాటి రవి గారు ఉన్నారు, మళ్ళీ చాలా ఉంటాయి మైండ్ లో మనకి అనుకుంటాం, కానీ I saw him as very honest person. ఓకే, నేను ఎంతమంది అడిగినా మా ఇంట్లో వాళ్ళని ఇదే చెప్పాను. వెరీ హానెస్ట్. ఐ లైక్ హిస్ నేచర్. ఓకే, మేము ఫ్రెండ్స్ గా ఉంటూ ఒకరిది ఒకరు అన్ని మాట్లాడుకుంటూ తెలుసుకుంటూ ఫ్యామిలీస్ అన్ని మాట్లాడుకుంటూ సడన్లీ డిసైడెడ్. ఓకే, పెళ్లి చేసేసుకుందాం ఇద్దరు ఇంట్లో చెప్పేసేసారు. లేటర్ ఫైనల్ ఇయర్ లో ఇంట్లో మాట్లాడితే తర్వాత హౌస్ సర్జన్ తర్వాత మ్యారేజ్ అయింది. వాళ్ళు కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్యామిలీ, మీరు కంప్లీట్ డిఫరెంట్ ఫ్యామిలీ. యాక్సెప్ట్ చేశారా
తొందరగా పొలిటికల్ ఫ్యామిలీస్ ని అంటే యాక్సెప్ట్ చెయ్యరు. అంటే ఇనీషియల్ గా లేదు అంటే అప్పుడే కాదు కదా, అంటే టైం ఉంది కదా అని చెప్పి కొంచెం కానీ బట్ వి స్ట్రాంగ్లీ స్టూడ్ టుగెదర్ ఇచ్చి ఇంట్లో ఓకే. చేసుకో. బట్ సాగర్ గారు ఒకటైతే చెప్పండి, చాలా యంగ్ ఇద్దరు, ఇంకా ఎంజాయ్ చేసే వయసు చాలా ఉంది, తిరగాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లగాడు మీరు ఎలక్షన్స్ క్యాంపెయిన్ కి వచ్చినప్పుడు చెప్పాలంటే, అంతే కదా, 1 year. ఇవన్నీ లైఫ్ లో ఇంకొండవు, ప్రజల మధ్య ఉండాలి, తిట్టించుకోవాలి, తిట్టాలి, ఏదైనా మన మీద జరగవచ్చు అటాక్స్, లైక్ మేడం చెప్పినట్లు కత్తితో దాడి చేయడానికి వచ్చారు నా మీద అని చెప్పారు. ఈ లైఫ్ అసలు ఇంకా పూల పాన్పు అని చెప్పుకోండి, ఈ లైఫ్ కంప్లీట్ గా ముళ్ళబాటలో నడవాలి. మీరు అసలు ఎక్కడన్నా ఎవరన్నా పూలు వేసినా కానీ దాని మీద రాళ్ళు వేసి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ ఈ పొలిటికల్ లైఫ్ లో ఎస్పెషల్లీ. అంటే హేమీలు, దిగ్గజాలు, 25 సంవత్సరాల పొలిటికల్ కెరీర్ ఉన్న ఫ్యామిలీ. ఏమనిపించింది ఇవన్నీ చూసిన తర్వాత? వాస్తవంగా చెప్పండి, మీకే తెలియాలి ఇవన్నీ. అంటే దానికి నారా లోకేష్ గారే ఇన్స్పిరేషన్ అండి. ఇనీషియల్ గా మా ఫాదర్ నసరావుపేటలో పాలిటిక్స్ లోకి వెళ్దాం అంటే ఎప్పటి నుంచో కోడెల సుప్రసాద్ గారు సపోర్ట్ ఉండేవాళ్ళు, ఆయన సీట్ అడుగున్నారు. కానీ లాస్ట్ 5 ఏళ్ళలో ప్రజలు పడుతున్న కష్టాలను చూసి లోకేష్ అన్న ఎప్పుడైతే పాదయాత్ర మొదలు పెట్టారో, నేను పాదయాత్రకి వెళ్ళి దాదాపు ఐ స్పెంట్ 100 days విత్ హిమ్, 80 to 100 days విత్ హిమ్. నేను ఆల్మోస్ట్ 3 districts కంటిన్యూస్ గా ఎవ్రీ డే ఉన్నాను, ఆయనతోనే ఉండి ఆయన ప్రజలతో మమేకమయ్యేది, ప్రజల కష్టాలు తెలుసుకునేది చూసి ఇన్స్పైర్ అయ్యి పాలిటిక్స్ లోకి రావాలి అనుకొని లోకేష్ అన్న అడిగినప్పుడు, నసరావుపేటలో ఆల్రెడీ ఇన్ఛార్జ్ ఉండి అక్కడ క్యాండిడేట్ ఉండటం వలన దర్శిలో తెలుగుదేశం పార్టీకి ఒక నాయకత్వం కావాలి అని అనుకున్నప్పుడు తనతో మాట్లాడి తనతో డిస్కస్ చేసినప్పుడు ప్రకాశం జిల్లా అమ్మాయిగా తనకి అవకాశం ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ, గొట్టిపాటి ఫ్యామిలీ పేరు పరంగా కానీ అంతకుముందు బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బాబాయ్ ఇప్పుడు మన పార్టీలోనే ఉండి ఆయన పనిచేయడం, ఇవన్నీ చూసి అంతకుముందు వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యేగా తెలుగుదేశంలోనే ఉంటాయి, ఇవన్నీ వీటి అన్నిటి మీద ఇక్కడ దర్శిలో తెలుగుదేశం పార్టీకి కూడా ఒక నాయకత్వం బాధ్యతలు అప్పగించాలి అని లోకేష్ అన్న డిసైడ్ అయ్యి మాకు దర్శికి వెళ్ళమని చెప్పారు. ఆ రోజు మళ్ళీ మేము మాట్లాడుకున్నాం, పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు, ఇట్లా మనం వెళ్ళిన తర్వాత గెలవచ్చు, ఓడిపోవచ్చు రాజకీయంలో అని అనుకున్నా కూడా గెలుపోవటం తర్వాత ముందు ప్రజాసేవలోకి వెళ్దాము అని డిసైడ్ అయ్యి నారా లోకేష్ అన్ననే ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేమిద్దరం మాట్లాడుకొని గెలుపోవటం తర్వాత మనకి 120, 130, 150 సీట్స్ అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే సీట్ ఇది, లేదా టఫ్ సీట్, వన్ ఆఫ్ ద టఫెస్ట్ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్.